హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద రీజనింగ్ క్లాసెస్. ఫస్ట్ క్వశ్చన్కి మూవ్ అవుదాం. ఇక్కడ చూడండి, 121, 93, 214 అయింది, 115, 87, 102 అయింది. ఇక్కడున్న సేమ్ రిలేటెడ్ కింద ఎక్కడుంది అని అడుగుతున్నాడు. మనం కరెక్ట్గా చూస్తే 121ని ఇక్కడ ప్లస్ పెట్టి ఇక్కడ ఈక్వల్ టు పెడితే 214 వస్తుంది. ఎందుకంటే 121 ప్లస్ 93 అంతా 214, 115 ప్లస్ 87 అంతా 202. అలా ఉంది, ఏదో చూద్దాం. ఇక్కడ 5కి 7 యాడ్ చేసామనుకోండి, ఎండింగ్లో 2 వస్తుంది కదా డిజిట్. మనం అంతా చేయాల్సిన అవసరం లేదు, మొత్తం చేస్తే టైం వేస్ట్ అవుతుంది. చూడండి, 135 ఉంది, 117 ఉంది. ఇప్పుడు ఈ 2 యాడ్ చేస్తే ఇక్కడ 12 వస్తుంది, ఇక్కడ 1 బార్ వెళ్తుంది. కానీ ఇక్కడ 2 ఎండింగ్లో 2 ఉంది, కానీ ఇక్కడ ఎండింగ్లో 9 ఉంది కదా, సో ఇది కాదు. అలా చూస్తే 04, ఇది ఏ ఛాన్స్ ఉంది. 110, 94, ఇక్కడ 4, 01, ఇక్కడ 204 మాత్రమే వస్తుంది. కానీ ఇక్కడ 224 ఉంది, సో ఇది కూడా కాదు. ఇక్కడ 4, 9 యాడ్ చేస్తే 13 వస్తుంది, కానీ ఇక్కడ 9 ఉంది, సో ఇది కూడా కాదు. సో ఇది యాడ్ చేసి చూద్దాం. 112, 97, ఇది 9, ఇది 1, 209. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, డివైడెడ్ బై అండ్ మైనస్ని ఇంటర్చేంజ్ చేయమంటున్నాడు, ప్లస్ని ఇంటూని ఇంటర్చేంజ్ చేయమంటున్నారు. చేద్దాం. ఫస్ట్ రాసుకుందాం. 15 ప్లస్ 9 ఇంటూ 7 మైనస్ 26 డివైడెడ్ బై 13. ఈ 26 డివైడెడ్ బై 13 అంటే 2 వస్తుంది. ఈ 7 9 63 వస్తుంది. మైనస్ ఇది 15 యాజ్ ఇట్ ఈజ్గా రాసేద్దాం. సో 15 ప్లస్ 63 మైనస్ 2, 15 ప్లస్ 63 అంతా 78, 78 మైనస్ 2 76 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బ్లడ్ రిలేషన్స్కి సంబంధించింది. హౌ 5 ఈజ్ రిలేటెడ్ టు 3 అంటున్నాడు. 5 మైనస్ 2 ఇంటూ 4 డివైడెడ్ బై 3 ఇచ్చాడు. ఫస్ట్ 5 మైనస్ 2 చూద్దాం. మైనస్ అంటే ఏంటి? ఏ మైనస్ బి అంటే A is the brother of B. So 5 is the brother of 2. So 5 is the brother of 2. So brother అని చెప్పారు కదా, పాజిటివ్. మనం మేల్కి పాజిటివ్, ఫీమేల్కి నెగిటివ్ తీసుకుంటాము. అప్ యారో, ఈ యారో వచ్చేసి పేరెంట్ చైల్డ్ రిలేషన్ అనుకున్నాము. ఇది వచ్చేసి సిబ్లింగ్స్కి, బ్రదర్స్కి సిస్టర్స్కి, లేదా సిస్టర్స్కి సిస్టర్ టు బ్రదర్ అలా అనమాట. ఇది వచ్చేసి కపుల్కి తీసుకున్నాం. సో బ్రదర్కి 5 ప్లస్ పెట్టాము ఇక్కడ. సో ఇక్కడ 2 ఇంటూ 4 ఉంది. ఇంటూ 4 అంటే A ఈజ్ ద మదర్ ఆఫ్ B, అంటే 2 ఈజ్ ద మదర్ ఆఫ్ 4. సో 2 ఈజ్ ద మదర్ ఆఫ్ 4. మదర్ అని చెప్పారు కాబట్టి మైనస్. నెక్స్ట్ 4 డివైడెడ్ బై 3, డివైడెడ్ ఎక్కడ ఉంది? డివైడెడ్ బై 3. A ఈజ్ ద ఫాదర్ ఆఫ్ B, అంటే 4 ఈజ్ ద ఫాదర్ ఆఫ్ 3. 4 ఈజ్ ద ఫాదర్ ఆఫ్ 3. 4 ఈజ్ ద ఫాదర్ ఆఫ్ 3. ఫాదర్ అన్నారుగా, ప్లస్. సో 5కి 3కి రిలేషన్ అడుగుతున్నారు, 5కి 3కి. ఇప్పుడు ఏమవుతుంది? ఫాదర్స్ సిస్టర్ అన్నారు, ఫాదర్ వాళ్ళ సిస్టర్ అవుతుందా? అవ్వదు. మదర్స్ బ్రదర్ అన్నారు, మదర్స్ బ్రదర్ అవుతారా? అవ్వరు. ఫాదర్స్ బ్రదర్ అన్నారు, సారీ. మనం ట్రీ మళ్ళీ ఒకసారి డ్రా చేద్దాము. 5 మైనస్ 4 మైనస్ 2 అన్నారు. మైనస్ అంటే ఏంటి? A is the brother of B, అంటే 5 is the brother of 2. 5 is the brother of 2. సో 2 ఇంటూ 4 అన్నారు. A is the wife of B. 2 is the wife of 4. సో 2 is the wife of 4. 2 వైఫ్ అన్నారు కాబట్టి ఆబ్వియస్గా 4 ప్లస్ అవుతుంది, ఎందుకంటే 4 హస్బెండ్ కాబట్టి. సో 4 డివైడెడ్ బై 3 అన్నారు. A డివైడెడ్ బై 3 అంటే A ఈజ్ ద ఫాదర్ ఆఫ్ B, అంటే 4 ఈజ్ ద ఫాదర్ ఆఫ్ 3. 4 ఈజ్ ద ఫాదర్ ఆఫ్ 3. సో హౌ 5 రిలేటెడ్ టు 3? 3కి 5 ఏమవుతారని అడిగారు. ఫాదర్ లేదా మదర్ వాళ్ళ బ్రదర్ అని చెప్పొచ్చు. మదర్ వాళ్ళ బ్రదర్, మదర్స్ బ్రదర్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నాట్ బిలాంగ్ టు దట్ గ్రూప్, అంటే ఆడ్ వన్ అవుట్ అడుగుతున్నాడు. సో మనకి EJM ఇచ్చారు. ఈ నెంబర్ ఎంత? 5.
జే నెంబర్ ఎంత 10, ఎం నెంబర్ ఎంత 13. సో ఇక్కడ +5 యాడ్ అయింది, ఇక్కడ +3 యాడ్ అయింది. అలా డిఐఎం చూద్దాం. డి నెంబర్ 4, 9, 13. ఇక్కడ కరెక్ట్గా చూస్తే ఇక్కడ +5 యాడ్ అయింది, బట్ ఇక్కడ మాత్రం +4 యాడ్ అయింది. సో థర్డ్ చూద్దాం. ఎఫ్ నెంబర్ ఎంత 6, కే నెంబర్ ఎంత 11. సో +5 యాడ్ అయింది. ఎన్ నెంబర్ ఎంత 14, +3 యాడ్ అయింది. సో 14 అయింది. సో ఇక్కడ 3, 3 ఈ రెండు సేమ్ ఉంది. సో సి నెంబర్ ఎంత 3, హెచ్ నెంబర్ ఎంత 8. సో 5 యాడ్ అయింది. కే నెంబర్ ఎంత మళ్ళీ 11. సో +3 యాడ్ అయింది. సో కరెక్ట్గా చూస్తే +5 +3 +5 +3 +5 +3, బట్ ఇది ఒకటి +5 +4 యాడ్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద ఆడ్ వన్ అవుట్. నెక్స్ట్ క్వశ్చన్. 62 79 అయింది, 98 199 అయింది, 14 ఏమవుతుంది అని అడిగారు. మనం కరెక్ట్గా చూస్తే 62 అనేది దేనికి నియర్ బై స్క్వేర్ 8కి. సో 8² - 2 ఈజ్ 62 కదా. దాని తర్వాత స్క్వేర్ ఏంటి 9. సో 9² - 2 చేస్తే 79 వస్తుంది. అలా ఈ రెండు ఒకదానికొకటి రిలేట్ అయ్యాయి. ఇది చూస్తే 10² - 2, ఇది 11² - 2. సో దీని తర్వాత స్క్వేర్ ఏదైతే ఉందో దాని తర్వాత తీసుకుంటున్నాడు, కాబట్టి ఇక్కడ 14 అన్నాడు. 14 అంటే 4² - 2 కదా. దాని తర్వాత అంటే ఏం తీసుకోవాలి 5² - 2 తీసుకోవాలి. 5² - 2 చేస్తే ఎంత వస్తుంది 23 వస్తుంది. 5² అంటే 25 - 2 అప్పుడు చేస్తే 23. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. NRVZ తర్వాత ఏమొస్తుందని అడిగాడు. సో చూద్దాం. ఎన్ నెంబర్ ఎంత మనకి జనరల్గా 14, ఆర్ నెంబర్ ఎంత 18, అలాగే బి నెంబర్ ఎంత 22, జెడ్ నెంబర్ ఎంత 26. తర్వాత ఏం రావాలి 30 లేదా 4 అనొచ్చు, ఎందుకంటే ఏబిసిడి 26 దగ్గర ఎండ్ అవుతుంది కదా. సో దాని తర్వాత మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, అట్లా 4 వస్తుంది. 4 అంటే డి వస్తుంది మనకి. సో డి ఉన్న ఆప్షన్స్ ఈ రెండే ఉన్నాయి. దాని తర్వాత ఆబ్వియస్గా రెండిట్లో కే ఉంది, డీకే ఉంది. సో లాస్ట్ వన్కి ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో కరెక్ట్గా చూస్తే ఇక్కడ టీ నుంచి ఎక్స్కి, ఎక్స్ నుంచి బీకి, బి నుంచి ఎఫ్కి వచ్చాడు. దాని తర్వాత ఇది 20, టీ నెంబర్ వచ్చేసి ఎంత మనకి 20, ఎక్స్ నెంబర్ వచ్చేసి 24 అండ్ బి నెంబర్ వచ్చేసి 2 లేదా 28 అనొచ్చు. నెక్స్ట్ ఎఫ్ నెంబర్ వచ్చేసి మనకి 6. నెక్స్ట్ నెంబర్ ఏం రావాలి 10 రావాలి. 10 అంటే ఏంటి జే. సో డీకేజే ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 4-49 121 169 289 ఇచ్చారు. కరెక్ట్గా గమనిస్తే ఇవన్నీ స్క్వేర్స్. ఇది వచ్చేసి 17², ఇది వచ్చేసి 13², ఇది 11², ఇది 7², ఇది 2². కరెక్ట్గా చూస్తే 7 నుంచి 11కి వచ్చేసరికి 4 డిఫరెన్స్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ 2 డిఫరెన్స్, ఇక్కడ 4 డిఫరెన్స్. 4 డిఫరెన్స్ 2 డిఫరెన్స్ లా తీసుకుని వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ ఎక్కడ కూడా 6² లేదు, ఎందుకంటే 2 తర్వాత 2కి 4 డిఫరెన్స్ తీసుకుంటే 6 వస్తుంది. కానీ 6² ఎక్కడ లేదు. సో ఇవన్నీ వీటిలో ఈ కామన్ కాకుండా ఇంకేం కామన్ ఉంది, ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్. సో 2 తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3 వస్తుంది, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5 వస్తుంది. సో 3² 5² అయ్యే ఛాన్స్ ఉంది. సో 3² 5², 3² is 9, 5² is 25. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విజ్డమ్ అనే వర్డ్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నారు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అరేంజ్ చేశాక హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్ బిట్వీన్ ద లెటర్ విచ్ ఇస్ థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్. లెఫ్ట్ ఎండ్ నుంచి థర్డ్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఎండ్ అండ్ ద వన్ విచ్ ఈజ్ సెకండ్ ఫ్రమ్ ద రైట్ ఎండ్ నుంచి సెకండ్ అని చెప్పాడు. సో మనం విజ్డమ్ మొత్తాన్ని వర్డ్ ఆల్ఫాబెటికల్ సిరీస్లో రాయాల్సిన అవసరం లేదు. విజ్డమ్లో ఆల్ఫాబెటికల్ సిరీస్లో రాశాక అలా రమ్మన్నాడు. సో ఫస్ట్ విజ్డమ్ని రాద్దాం.
OM. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇది D, తర్వాత I, తర్వాత M, O, S, W. లెఫ్ట్ హ్యాండ్ నుంచి థర్డ్ అన్నాడు, లెఫ్ట్ హ్యాండ్ నుంచి థర్డ్ వచ్చేసి M, రైట్ హ్యాండ్ నుంచి సెకండ్ అన్నాడు S. ఏమన్నాడు? సో ఇన్ ద న్యూ లెటర్, హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్ బిట్వీన్ దీస్ టూ? Mకి Sకి మధ్యలో ఎన్ని లెటర్స్ ఉంటాయి ఆల్ఫాబెటికల్ సిరీస్లో అన్నాడు. M నెంబర్ వచ్చేసి 13, S నెంబర్ వచ్చేసి 19. మధ్యలో ఎన్ని ఉన్నాయి? NOPQR. సో టోటల్గా 5 ఉన్నాయి. సో 5 ఈజ్ ద రైట్ ఆన్సర్. కొంతమంది 19 - 13 చేసి 6 రాద్దామని చూస్తారు, కానీ బిట్వీన్ అన్నాడు. బిట్వీన్ అంటే ఇది కౌంట్ చేయము, ఇది కౌంట్ చేయము, బట్ మధ్యలో ఉన్న వాటిని మాత్రమే కౌంట్ చేస్తాం. సో ఆ విధంగా కౌంట్ చేస్తే ఓన్లీ 5 మాత్రమే వస్తాయి, 6 రావు. సో అది కరెక్ట్గా గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూస్తే ఆడ్ వన్ అవుట్ అడుగుతున్నాడు. 1 does not belongs to the group. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుంది? 27 వస్తుంది. ఆ 27కి ఇంటూ 3 చేస్తే 81 వస్తుంది. అలా చూడండి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుంది? 7, 1, 17. 17 3 ఎంత? 51. కానీ ఇక్కడ 52 ఉంది. మళ్ళీ చూద్దాం. ఈ 71 ఉంది కదా, ఇక్కడ 33 ఇంటూ 3 చేస్తే 99 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి ఎంత? 7. దాన్ని ఇంటూ 3 చేస్తే 21 వస్తుంది. సో ఇది ఒక్కటే సాటిస్ఫై చేయట్లేదు, మిగిలిన 3 సాటిస్ఫై చేస్తున్నాయి. సో ఆప్షన్ 2 ఈజ్ ద ఆడ్ వన్ అవుట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ PQ-SS అని ఇలా ఇచ్చాడు కొన్ని. మనం కరెక్ట్గా చూస్తే ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. PQQS వస్తుంది. PQQS. అలా PQQS ఎక్కడ ఉందో చూడండి, ఎక్కడా లేదు. సో PP రిపీట్ అవుతున్నాయి, కానీ QQ ఎక్కడ రిపీట్ అవ్వట్లేదు. సో Q వచ్చే ఛాన్సెస్ లేవు, తీసేయండి రెండింటిని. సో P పెట్టి చూడండి. సో ఫస్ట్ది P పెట్టాను అనుకో, PQPS వచ్చేసింది, PQPS. అలాగే ఇక్కడ కూడా PQPS రాయొచ్చు. తర్వాత ఏముంది? AP. సో PQPSAP అలా వచ్చే ఛాన్స్ ఉంది కదా, PQPSAP. సో ఇక్కడ కూడా చూడండి, PQPSAP. సో PQPSAP. సో PASPP ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏం లేదంటే ఒక్కొక్క ఆప్షన్ని అక్కడ పెట్టి చెక్ చేసుకుంటే సరిపోతుంది. లేదా ఇక్కడ ఇచ్చిన వాటిలలో రిపీట్ అవుతున్నాయి, ఇలా PPQ ఇలా రిపీట్ అవుతున్న వాటిని చూసుకొని దాన్ని బట్టి అక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఆప్షన్ వెరిఫికేషన్ అయినా చేసుకోవచ్చు. ఎలా చేసినా వస్తుంది, బట్ ఆప్షన్లో చూసుకుంటే వెళ్ళిపోతే బెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, స్వీట్ WSET అయింది, సాల్టీ ASLYT అయింది, డ్రింక్ ఏమవుతుంది అని అడిగాడు. ఇక్కడ కరెక్ట్గా చూస్తే ఇక్కడ SW వచ్చేసి WS రాశాడు, ఇక్కడ SE అని AS రాశాడు. సో ఫస్ట్ నెంబర్ వచ్చేసి సెకండ్కి, సెకండ్ నెంబర్ వచ్చేసి ఫస్ట్కి వెళ్తుంది. అలాగే డ్రింక్లో కూడా చేస్తే RD వస్తుంది. ఫస్ట్ RD ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో ఈ 2 అవ్వవు. సో నెక్స్ట్ E కాస్త ఈలాగే ఉండిపోయింది, L కాస్త L లాగే ఉండిపోయింది, I కాస్త I లాగే ఉండిపోవాలి. I కాస్త I లాగే ఎక్కడ ఉంది? ఇక్కడ ఒక్కడే ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇవాళకి ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. థ్యాంక్ యూ సో మచ్.